చౌటుప్పల్ నారాయణపురం మండల భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపినారు. భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్స్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ నారాయణపురం మండల భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపినారు. భవన నిర్మాణ కార్మిక సంఘం వారు ఈ కింది డిమాండ్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, ప్రతి కార్మికులకి ఈఎస్ఐ కార్డు సదుపాయం కల్పించి, అలాగే ప్రతి కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినచో 20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఒకవేళ అంగవైకల్యం కలిగినచో 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. సంక్షేమ బోర్డు కార్డు ఉన్న ప్రతి కార్మికుడు సహజ మరణం చెందిన వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ప్రతి కార్మికుల ఇంట్లో కుమార్తె వివాహానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. సంక్షేమ బోర్డు కార్డు ఉన్న ప్రతి కార్మికుని ఇంట్లో ప్రసూతి సమయాన 60,000 చెల్లించాలన్నారు. సంక్షేమ బోర్డుపై వేటీకరణ ఎత్తివేసి ప్రభుత్వమే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్ల మౌనిరాములు, నరసింహ, సుక్క యాదయ్య, ఎర్రం శ్రీనివాస్, నెల్లికంటి నరసింహ, కలకుంట్ల శివకుమార్, వెంకటయ్య, సీమకండ్ల శ్రీరాములు, మాడారి మార్క్, సదానందం, నరసింహ, శ్రీను, జువ్వి యాదయ్య, లింగస్వామి, రేఖ, మల్లయ్య, ఒబ్బు యాదయ్య, జాజుల భిక్షపతి, గజ్జల రాజు, ఊదరి రామచంద్రం, బందెల ఈశ్వర్, బాదరాజు, లక్ష్మయ్య, గొరికె సోములు, ఆదిమూలం నందీశ్వర్, కొంగరి మారయ్య, జంగయ్య, పూలమోని శంకర్, దుర్గం గాలయ్య, సిరిపంకి దశరథ తదితరులు పాల్గొన్నారు.